విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1966 నవంబర్ 23న జన్మించిన శ్రీ భువన్ గారి పూర్తి పేరు శ్రీ మల్ల వెంకట జగన్నాథ భువనేశ్వరరావు. వీరి తల్లిదండ్రులు శ్రీ మల్ల జగన్నాథం గారు, శ్రీ నూకాల తల్లి గారు. భువన్ గారు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంఏ, బిఎల్ చదువుకోవడమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టా కూడా పొందారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భువన్ గారు మంచి రచయితగా, కార్టూనిస్టుగా, కవిగా సుపరిచితులు. భువన్ గారు కథలు, కార్టూన్లు, కవితలు కలిపి 3000కు పైగా రచనలు చేయడం జరిగింది. ఆయన రచనలు స్వాతి, ఈనాడు, సాక్షి మొదలుకొని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. వీరి కథలు అప్పుడప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం అవుతూ ఉండేవి. 2వ తరగతి చదివేటప్పుడు ప్రధానోపాధ్యాయుడు శ్రీ కౌల ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో రామ బాలానందం సంఘం నిర్వహించిన చిత్రకళా పోటీలలో వీరికి పట్టణ స్థాయిలో 2వ బహుమతి లభించింది. అప్పటి నుంచి వీరికి చిత్రకళ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఈనాటి ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత, సినీ సంభాషణ రచయిత శ్రీ ఆకుండి సాయిరాం గారు వీరికి సహాధ్యాయి. ఆయన దగ్గరే కార్టూన్ కళ గురించి తెలుసుకున్నారు భువన్ గారు. తొలి కార్టూన్ ఆదివారం వారపత్రికలో 1982లో ప్రచురింపబడింది. జాగృతి నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో 2వ బహుమతి మొదలుకొని అనేక సార్లు వివిధ పత్రికలు నిర్వహించిన పోటీల్లో వీరికి బహుమతులు లభించాయి. వీరి కార్టూన్లు స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, హాస్యానందం ఇలా దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనే కాకుండా సైన్స్ రిపోర్టర్ వంటి ఆంగ్ల పత్రికల్లో కూడా ప్రచురింపబడ్డాయి. వీరు భువన్ నవ్వులు, భువన్ ఫన్ బుక్ పేరుతో కార్టూన్ సంకలనాలు వెలువరించారు. వీరు కార్టూనిస్ట్ మాత్రమే కాదు, ప్రముఖ రచయిత, కవి కూడా. తొలి కథ ఆదాయం వ్యయం విద్యాబాల పిల్లల పత్రికలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రోజుల్లోనే వచ్చింది. రచయితగా అక్కడ మొదలైన ఆయన ప్రయాణం ఒక్క తెలుగుకి మాత్రమే పరిమితం కాలేదు. వీరి కథలు హిందీ, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, కన్నడ మొదలగు భాషలలోకి అనువదింపబడ్డాయి. తెలుగులో వీరు రాసిన కథలకు అనేక పురస్కారాలు లభించాయి. స్వాతి వారపత్రిక ప్రతి ఏటా నిర్వహించే కథల పోటీల్లో 3 సార్లు వీరు 10,000 రూపాయల బహుమతి గెలుచుకున్నారు. స్వప్న మాసపత్రిక రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సరసమైన కథల పోటీలో వీరి కథ నా మొగుడే నా ప్రియుడు ప్రథమ బహుమతిని అందుకుంది. మల్లెతీగ నిర్వహించిన కథల పోటీలో కూడా 5,000 రూపాయల పురస్కారం అందుకుంది వీరి కథ. జాగృతి పత్రిక నిర్వహించిన కథల పోటీలో వీరి కథ జ్ఞాపకాలు వాకాటి పాండురంగారావు గారి పురస్కారం లభించింది. రంజని ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో వీరి కథ పుత్రదేవోభవ బహుమతి గెలుచుకుంది. గత 40 సంవత్సరాలుగా ఆంధ్రపత్రిక, భారతి, కలువబాల పత్రికలు మొదలుకొని ఈనాటి స్వాతి, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి వరకు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో వీరి కథలు ప్రచురింపబడుతూనే ఉన్నాయి. సాహిత్య అకాడమీ వారి పత్రికలో వీరి కథ బట్టతల మొగుడు హిందీలోకి అనువదింపబడి ప్రచురింపబడింది. వీరి కథల పుస్తకాలు ప్రచురించడమే కాక ఇతర రచయితలతో కలిసి సంకలనాలు కూడా వెలువరించారు. హైస్కూల్లో చదివే రోజుల్లోనే కవిత్వం కూడా రాసేవారు భువన్ గారు. అనేక కవిత్వ పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. రంజని కుందుర్తి అవార్డుకై వీరి కవిత నీలో ఐక్యమైన క్షణాలు ఎంపికై రజత పథక పురస్కారం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. సాహిత్య ప్రస్థానం సహా అనేక పత్రికలలో వీరి కవితలు ప్రచురింపబడినాయి. విశాలాంధ్ర జ్వాల, విద్యాబాల మకుటంతో అనేక పద్యాలు వీరు రాశారు. సాక్షి మెయిన్ ఎడిటోరియల్ పేజీలో వీరి వ్యాసాలు పలుమార్లు ప్రచురితమయ్యాయి. ఆ వ్యాసాలకు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. రాష్ట్రం నలుమూలల నుంచి రోజంతా ఫోన్లు వస్తూనే ఉండేవి. వీరికి అనేక సత్కారాలు, సన్మానాలు జరిగాయి. సాహితీ రంగానికి వీరు చేసిన విశిష్ట కృషికి గాను ఖరగ్పూర్లో కథా గౌరీ అనే బిరుదుతో సత్కరించారు. సాహితీ రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి ప్రతి ఏటా వారి నాన్నగారి పేరిట మల్ల జగన్నాథం స్మారక పురస్కారాలు ప్రదానం చేస్తూ ఉండేవారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వీరి కథలపై
డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు కథా సృజన పరిశీలన విషయంగా నారాయణ అనే విద్యార్థి ఒకరు పరిశోధన చేసి డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ప్రచురించిన వీరి హిందీ కథల పుస్తకం భువన్ కహానియా అప్పటి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరియు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది అనేందుకు నిలువెత్త నిదర్శనం వారి భార్య శ్రీమతి ధనలక్ష్మి గారు. భువన్ గారి ప్రతి విజయం వెనుక ఆమె మద్దతు ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. వీరికి 2 కుమారులు. పెద్ద అబ్బాయి డాక్టర్ నవ్యతేజ జనరల్ సర్జన్ గాను, చిన్న అబ్బాయి హర్ష చైతన్య ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ మేనేజర్ గాను పనిచేస్తున్నారు. పెద్ద కోడలు డాక్టర్ పూజాదేవి పీడియాట్రిక్స్ లో పీజీ చదువుతున్నారు. చిన్న కోడలు శ్రావ్య ఎంబీఏ చేసి ఉన్నారు. వీరి మనవరాలు రసజ్ఞ, మనవడు హయన్ తేజ్. వీరి చివరి కథ అపురూప దానం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఈనాడు ఆదివారం బుక్లో అక్టోబర్ 20, 2024న ప్రచురితమైంది. వీరి హఠాత్ మరణం కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సాహితీ ప్రపంచానికి తీరని లోటు.